అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ స్ట్రాబెర్రీస్ చూపిస్తున్నాను. మా ఇంట్లో కోస్తున్నాం అనమాట. మా ఇంటికొచ్చిన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వీడియో తీయడానికి. సో, చ వీటిలో స్పెషాలిటీ ఏంటో తెలుసా? అన్ని ఫ్రూట్స్‌లోనూ గింజలు లోపల పెట్టుకుంటాయి. కానీ ఇది మాత్రం బయట పెట్టేస్తదనమాట. సో, దాని గింజలు స్ట్రాబెర్రీ గింజలు పైనుంటాయి. అది చాలా అన్‌యూజువల్ అనమాట. అది పిల్లల్ని అడగొచ్చు మనం. ఈ ఒక్క ఫ్రూటే గింజల్ని బయట పెడతది. అన్నీ లోపల పెట్టుకుంటాయనమాట. కడుపులో పెట్టుకుంటాయి. కానీ ఇది బయట పడేస్తది. ఆహ్, చాలా బాగున్నాయి. మేము కోస్తున్నాం అనమాట. తిని చూసారా ఎంత బావుందో, ఎంత బావుందో అసలు. చాలా టేస్టీగా, జ్యూసీగా ఉన్నాయి. ఆహ్, నాకు మా పక్కింటి ఆవిడ బూడిద ఇచ్చింది కదా! బూడిద వేశాను. అది ఈ స్ట్రాబెర్రీస్ కొన్ని తీసుకెళ్ళి మా పక్కింటి ఆవిడకి ఎదురింటి ఆవిడకి ఇవ్వాలి. ఆవిడ ఫైర్ ప్లేస్ బూడిద ఇచ్చింది నాకు. పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి అందరికి పంచిపెడతాను. తర్వాత జామ్ కూడా చేస్తాను, చూపిస్తాను. నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఏమో సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్‌లో కూడా పెట్టండి. ఎలా ఉంది? నేనేం చెప్పింది నచ్చుతుందా లేదా నాకు తెలియాలి కదా! కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. వీళ్ళెంత బాగున్నాయో. చాలా కళకళలాడుతూ ఇంట్లో ఆర్గానిక్‌గా గ్రో చేశాను కదా! ఏ పుచ్చు పురుగు లేకుండా ఎంత బాగున్నాయో. సో, నేనొకసారి ఒక స్ట్రాబెర్రీలు కొంచెం పట్టుకెళ్ళి కడిగాను అనమాట. అక్కడ సింక్ దగ్గర మా ఆఫీస్ ఏదో ఉంటేను. అక్కడ ఒక జర్మన్ ఆయన పెద్దాయన చాలా ఇప్పుడు చనిపోయారులెండి. ఆయన నాతోటి చిన్న పిల్లనని ఆటలాడిచ్చారనమాట. ఇలాగే కడుగుతారు. చాలా జాగ్రత్తగా పుచ్చు, పురుగు అన్నీ తీసేసేసి స్ట్రాబెర్రీ జామ్ చేస్తారు ఇక్కడ ఫ్యాక్టరీలోను అని ఒక సీసా ఏదో ఉంటే అక్కడ పట్టుకొచ్చి, చాలా బాగా చేస్తారు. చాలా క్లీన్‌గా చేస్తారన్నారు. అవునా! నిజమే గదా! అనుకున్నాను. ఇంకా ఇంకా ఒక గంట పోయాక నాకు ఇంక బుర్రకు ఎక్కట్లేదని చెప్పేసి ఆయనొచ్చి, "ఇదేమీ చెయ్యరమ్మాయి. ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. నువ్వు ఇంత క్లీన్ చేస్తున్నావు శుభ్రంగా పుచ్చు, పురుగు లేకుండాను. అదేం చేయరు. అంతా కలిపేసేసి జామ్ చేసేస్తారు. ఫ్యాక్టరీలో అంత క్లీన్ ఉండదు" అని చెప్పారు. అని నవ్వారనమాట. "అలా పిచ్చిదానిలా ఉండకు. అన్నీ నమ్మేయకు. ఎవరు చెప్పింది వాళ్ళు చెప్పింది అన్నీ నమ్మేయకు" అన్నారన్నమాట. అంటే చిన్నతనం కదా! తెలియక అన్నీ నమ్మేస్తాం. వాళ్ళేం చెప్తున్నారు నిజమే కదా అనుకుంటాం. సో, మనం ఇంట్లో చేసుకున్నట్టుగా హోటల్స్‌లోనూ బయట ఉండవండి. ఆ క్లీన్లీనెస్ ఉండదు. ఆయన బాగానే పాఠం నేర్పించారు నాకు. చూస్తున్నారు కదా! ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. ఆహ్, ఈ జస్ట్ అని పెట్టి ఉన్నాను. జస్ట్ చూసారు కదా! జస్ట్ అంటే ఆహ్, ఆరెంజెస్ ఉంటాయి కదా! ఆరెంజ్ ఆరెంజెస్‌ను నిమ్మకాయలు గాని జస్ట్ అంటారు. దీనితోటి పైన తొక్క తీసేస్తే దీనితోటి వాడి తొక్క గ్రేట్ చేస్తే ఇట్లా వస్తది. అది నేను ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను. ఎప్పుడన్నా నిమ్మకాయలు కొన్నప్పుడు గానీ, ఆరెంజెస్ కొన్నప్పుడు గానీ కాస్తంత తీసి పెట్టుకుంటానమాట. అది కొంచెం స్పూను కొద్దిగా వేసి ఈ ఈ పు ఈ స్ట్రాబెర్రీసును అది కొంచెం పంచదార వేసి జామ్ లాగా చేస్తానమాట. ఈ ఆరెంజ్ గానీ, లెమన్ జస్ట్ గానీ 2 ఉన్నాయి దీంట్లో కలిపినయి. ఆరెంజ్ విడివిడిగా వేసుకోవచ్చు. వేసి పంచదార షుగరేసి జామ్ చేస్తే పంచదారేసి చేస్తే చాలా 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 రుచిగా ఉంటదనమాట. అది మామూలుగా సాయంత్రాలు స్నాక్ లాగా తినేస్తాను. లేపోతే కొంచెం ఐస్ క్రీమ్ ఏసుకోవచ్చు. కానీ నేను పాలు తాగట్లేదు కదా! అందుకని ఐస్ క్రీమ్ గూడా వాడట్లేదు. యోగర్ట్ లేదు, ఏం లేదు. జస్ట్ అదే ఒకవేళ వీలైతే ఒక బ్రెడ్ ముక్క మీద ఏసుకొని తినేస్తా అనమాట. చాలా బావుంటది. చూస్తున్నారు గదా! ఏ ఫ్రూట్ అయినా గూడా దా దాని గింజలు లోపల పెట్టుకుంటది. ఇదొక్కటే వింతగా బయట పెట్టేసుకుంది. కానీ ఈ సీడ్స్ కనిపించేవన్నీ కూడా సీడ్సే అనమాట. అవి ప్రతి గుంటలోనే ఉన్నవి. కానీ ఆ సీడ్స్ తోటి మొక్క వస్తదో రాదో నాకైతే సరిగ్గా తెలీదు కానీ, మామూలుగా ఆ ప్లాంట్ మాత్రం ఆహ్, దానికి షూట్స్ పెట్టి కొత్త మొక్కలు తయారు చేసుకుంటది. ఈ గింజల నుంచి ఏమి మొక్కలు రావు. కానీ గింజలే అవి. సీడ్స్ లేవు. ఇన్‌సైడ్ ఏమి సీడ్ ఉండదు. కట్ చేసి చూసాం కదా! చూసారా? ఏమి ఉండదు. లోపల ఏమి సీడ్ ఉండదు. పైనే ఉంటదనమాట. ఎంత వింతంటే ప్రపంచంలో మనం గింజలన్నీ ప్రతి పండులోనూ లోపలే ఉంటదని అనుకుంటాం. కానీ ఇగో ఇదొకటి మొదలైంది. ప్రతి దానికి ఔట్‌లయర్స్ అంటారు వీటిలని. కొంచెం తేడాగా ఉంటదనమాట. నాకులాగే లోపల ఏమి ఉంచుకోదు అన్నీ బయట పెట్టేసాం. సో, సంతోషంగా బతుకుతది. చాలా రుచిగా ఉంటది. సో, ఎనీహౌ వింతలనమాట. నేచర్‌లో ఉండే వింతలు ఎక్కడా ఉండవు. సో, మీకు అది పిల్లల్ని అడగండి.
ఏ ఫ్రూట్కి సీడ్స్ బయట ఉంటాయని. వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇది చాలామందికి తెలియదు. సో నవ్ యు నో. చూస్తున్నారా, ఇది స్ట్రాబెర్రీస్ కొద్దిగా పందారు వేసాను. తర్వాత ఇది చిన్న స్పూన్ అనమాట, బాగా చిన్న స్పూన్ ఇది. ఈ స్పూన్ ఫుల్ జస్ట్ వేసాను. ఇప్పుడు ఉడకబెట్టేస్తాను అనమాట, కలుపుతూ ఉంటాను. ఉడకబెట్టేసాక దస్ చల్లారబెట్టుకుని తినేటివే. చూస్తున్నారు కదా, ఉడికిపోయింది. అంతవరకు వచ్చేలాగా చూస్తాను అనమాట. చల్లారబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఏమో బ్రెడ్ టోస్ట్ చేసుకుని తినచ్చు, దాని మీద వేసుకుని. చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు పంపించండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మీరు కూడా ఇది చేసి ఎలా ఉందో మీకు కామెంట్స్లో రాయండి, నాకు అప్రిషియేట్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.